హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా బోనాల పండుగ రోజు తీసిన వ్లాగ్ అండి ఇది. సండే రోజు మా కాలనీలో బోనాల పండుగ అయితే చేసినాము. ఆ రోజు తీసిన వ్లాగ్ అన్నమాట ఇది. ఇంకా పండగ అంటే ఏముంటుందండి, ఆడవాళ్ళకైతే చేతి నిండా పనులే ఉంటాయి. అసలు ఇంకో 2 చేతులు ఉంటే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎంత గుర్తుపెట్టుకొని పనులు చేసినా కూడా ఇంకా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేస్తే తప్ప పనులన్నీ అవ్వవు. ఇంకా నేనైతే పొద్దున్నే లేచి ఇంకా క్లీనింగ్స్ అన్నీ చేసేసి తర్వాత ముగ్గులు, గడపలు అన్నీ చేసిన తర్వాత తలస్నానం చేసి వచ్చి ఇంకా బోనం అయితే స్టార్ట్ చేసిన అండి. బోనం కుండ తెచ్చిన తర్వాత కుండలో నీళ్ళు పోసి కొంచెం సేపు వేడి చేసి పారబోసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా బోనంలో బియ్యం పోసి కడుక్కోవాలి. ఎందుకంటే కొత్తది కాబట్టి మట్టి వాసన వస్తుంది అనేసి ఒక 5 మినిట్స్ అట్లా చేస్తే బాగుంటుంది అన్నమాట. బోనము రకరకాలుగా చేసుకోవచ్చండి, ఎవరి ఇష్టం వాళ్ళది. పసుపన్నం కొంతమంది వండుతారు, నేనైతే స్వీట్ అన్నమే వండుతాను. పాలు, బెల్లం, మంచిగా ఆవు పాలు పోసి బెల్లం వేసి నైవేద్యం వండుకుంటే సరిపోతుందండి. ఇంకా బోనం అయ్యే లోపైతే నేను ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఇంకా ఫాస్ట్గా చేసేసుకున్నాను, మర్చిపోతానని మధ్య మధ్యలో చూసుకుంటూ. ఇంకా పూజ గదిలో పనులు, ఇంకా బోనం కోసం పువ్వులు కట్టడము, కంకణం కట్టడము, వేపాకులు పెట్టడము, ఇంకా అవన్నీ రెడీ చేసుకున్నాను అండి. ఇదివరకైతే ఊరికి వెళ్ళేదాన్ని నేను బోనాల పండుగకి. ఊర్లో అయితే మస్తు అనిపిస్తుందండి. ఊరందరూ కలిసి ఒకటేసారి రాత్రిపూట తీసుకెళ్తారు, సాయంత్రం పూట మస్తు అనిపిస్తుంది ఆడ. ఇంకా డప్పుల చప్పుడుతో మంచిగా తీసుకుపోతారు. ఇక్కడైతే అట్లా ఏం లేదండి, డే టైంలోనే ఎవరి వీలుని బట్టి వాళ్ళు వెళ్తారనమాట, ఒకరిద్దరు కలిసి. ఊర్లో లాగైతే అనిపించదు, కానీ ఇంకా చేసుకోవాలి ఫార్మాలిటీ కోసం కాబట్టి చేసుకోవడము. ఇంకా ఊర్లో ఇక్కడ ఒకటే వారం చేస్తున్నారు. గత 3-4 ఇయర్స్ నుండి అయితే సేమ్ డే అవుతుందన్నమాట. అట్లా కూడా నాకు అసలు ఊరికి వెళ్ళడం కుదురుతలేదు. ఇంక ఇక్కడే చేసేసుకుంటున్నా, ఓన్ హౌస్ కాబట్టి. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరం కలిసి చేసుకుందామని ఇక్కడే చేస్తున్నాము. మామూలుగా అయితే ఆషాఢంలో, శ్రావణంలో చేస్తూ ఉంటారు కదా, మేమైతే శ్రావణంలోనే చేస్తుంటాము. ఇంకా నా పని అయితే అయిపోయిందండి, బోనం బూదియడము అదంతా. సున్నం అయితే కంపల్సరీ పెట్టాలంటారు కదా అమ్మవారికి. ఇంకా సున్నం పెట్టి బొట్లు పెట్టి అవన్నీ బూదిచ్చేసరికి చాలా టైమే పట్టింది. ఇంకా గండ దీపం కోసం అయితే పెట్టిన దాంట్లో కొన్ని బియ్యం వేసుకోవాలండి. గండ దీపం పెట్టేటప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. దీపం ఎంతసేపు అయినా కదలకుండా అట్లా చాలాసేపు వెలుగుతూ ఉంటుంది. ఇది ఒక టిప్ అన్నమాట. కొన్ని బియ్యం తీసుకొని ఆయిల్లో వేసేసేయాలి అట్లా. ఇంకా నా పూజ అయితే అయిపోతుందండి అమ్మవారికి. ఇంకా ఇంట్లో కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి ఇంకా గుడికి వెళ్ళిపోవడమే. మీరు ఎట్లా చేసుకుంటారో బోనాల పండుగ కమెంట్ చేయండి. మా వైపు అయితే ఇట్లనే చేస్తాము తెలంగాణలో. తెలంగాణ అంటేనే బోనాలు ఫేమస్ కదండి. సో బోనాల పండుగ అయితే ఇట్లా చేస్తున్నాం మేము. ఇంకా అయిపోయిందండి నా పూజ. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా కార్లోనే వెళ్తాం మేమైతే. ఇంకా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఎవ్వరు ఇట్లా తీసుకొని అయితే అందరు నడుచుకుంటూ ఎవ్వరు వెళ్ళారు, వెహికల్స్లోనే వెళ్తారు. సో నేను ఇంకా బయలుదేరి కార్లో అయితే వెళ్ళిపోయి ఇంకా అమ్మవారికి అన్నీ సమర్పించేసినాం. బోనంతో పాటే కోడిని కూడా తీసుకొని వెళ్తాము. ఇంకా వచ్చిన తర్వాత వంట చేయాలి, లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళినాము. లంచ్ టైం వరకు వంట చేసేయాలి కాబట్టి. వెళ్ళిన తర్వాత ఇంకా మేము బోనం పెట్టేలోపు వీళ్ళు జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కోడిని కోసేసి ఇంకా అన్నీ చేసేసినాము. మొక్కులు అయితే చెల్లించేసినాము, ఒడిబియ్యం కూడా పోసినాము అమ్మవారికి. చాలా రష్ే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ అయితే చాలా ఎర్లీగా వెళ్ళే వాళ్ళం మేము, 8-9 వరకే. ఈసారి కొంచెం లేట్ అయ్యేసరికి పబ్లిక్ బాగానే ఉన్నారు. సో మొత్తానికైతే మా బోనాల పండుగ ఇట్లా జరిగిందండి. ఇంక ఇంటికి వచ్చేసి వండుకొని తినేసరికి 3 o'clock అయింది మధ్యాహ్నము. చాలా లేట్ అయిపోయింది. పండగ అంటే ఇంకా మనం లేట్ అవుతుంది కదా తినడము మామూలు డేస్ కంటే. సో అదన్నమాట అండి వ్లాగ్ ఇవాళది. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అండి. మా పోచమ్మ తల్లిది